హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం పోలిశెట్టి ఓబయ్య గారు రచించిన సంతృప్తి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఏమండి, ఇంట్లో బియ్యం నిండుకున్నాయి, రైతు బజార్కి వెళ్ళి పట్టురండి అంది శ్రీమతి వంటగదిలోంచి వరండాలో వాలుకుర్చీలో కూర్చుని వారపత్రిక తిరిగేస్తున్న నన్ను. ఇంటికెదురుగా కొట్టుందిగా, అక్కడ కొను అన్నాను నేను. నిన్న ఎదుటి కొట్లో 2 కేజీల సోనా మసూరి బియ్యం కేజీ 40 రూపాయలు లెక్కన తెచ్చా. మన పక్కింటి ప్రభావతి మొగుడు రైతు బజారులో అదే రకం బియ్యం కిలో 35కు తెచ్చాడట. మీరు వెళ్ళి ఒక 25 కేజీలు తెస్తే మనకు 125 రూపాయలు ఆదా అవుతాయి. ఆ డబ్బుతో వారానికి సరిపడా కూరగాయలు కొనుక్కురండి. వెళ్లేటప్పుడు సిటీ బస్సులో వెళ్ళండి, వచ్చేటప్పుడు ఆటోలో రండి అంది శ్రీమతి. ఉద్యోగం నుండి రిటైర్ అయి ఇంట్లో ఖాళీగా ఉంటూ ఊరికే గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోడం కంటే అలా రైతు బజారులో కూరగాయలు బియ్యం పట్టుకొస్తే డబ్బు ఆదా అవుతుంది. శరీరానికి కాస్త ఎక్సర్సైజ్ అయినట్లు ఉంటుంది. ఆవిడ పొదుపుగా సంసారం లాక్కురాబట్టే నా 30 ఏళ్ల ఉపాధ్యాయ జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా హాయిగా గడిచిపోయింది. 2 కొడుకులు బీటెక్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారు. బీటెక్ చదివిన అమ్మాయితో పెళ్లిళ్లు చేశాను. కోడళ్ళు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. 4 బెంగళూరులో ఉద్యోగాలు చేస్తున్నారు. హైదరాబాద్లో సొంత ఇల్లు ఏర్పరచుకున్నారు. వచ్చే పెన్షన్ మాకు సరిపోతుంది. ఒక 1000 రూపాయల నోటు, 4 10 రూపాయల నోట్లు జోబులో పెట్టుకుని సంచి చేతిలో పట్టుకుని రైతు బజార్కు బయలుదేరాను. సిటీ బస్ ఎక్కి ఎర్రగడ్డ రైతు బజార్ స్టేజీలో దిగి లోపలకు నడిచాను. ఆదివారం సెలవు దినం కావడం వల్ల ఉద్యోగస్తులంతా సరుకులు కొనడానికి రైతు బజార్కి వచ్చారు. నేను ఆకుకూరలమ్మే ఆవిడ దగ్గరకు వెళ్లాను. ఆవిడ మెంతుకూర 10 రూపాయలకు 6 కట్టలంది. నేను బేరమాడి 8 కట్టలు ఇమ్మన్నాను. ఆవిడ సరేనంది. 8 కట్టలు సంచిలో వేసుకుని 10 రూపాయలు నోటిచ్చాను. పక్కనే టొమాటో దుకాణం చాలా బిజీగా ఉంది. చూస్తూ నిలబడితే లాభం లేదని నేను ఒక బుట్ట తీసుకుని కావలసిన టొమాటాలు ఏరి 1 కిలో తూకం వేయమని చెప్పి బుట్ట అతని చేతికిచ్చాను. డబ్బిద్దామని జోబులో చేయి పెట్టాను. 10 రూపాయల నోట్లు 3 ఉన్నాయి. 1000 రూపాయల నోటు లేదు. దుకాణం అతనికి 2 10 రూపాయల నోట్లిచ్చి వెంటనే కూరలమ్మే ఆవిడ దగ్గరకు వెళ్లాను. అమ్మా, ఇక్కడ డబ్బేమైనా పడుంటే చూసావా? లేదు బాబు, నాకు మీరిచ్చింది 10 రూపాయల నోటే అంది ఆవిడ. ఆకుకూరలకు డబ్బు చెల్లించడానికి చొక్కా జోబులో చేయి పెట్టినప్పుడు 1000 రూపాయల నోటు జోబులోనే ఉంది. టమాటా దుకాణం దగ్గరే ఏదో అయిందని రూఢీ చేసుకున్నాడు. నుదుటి చెమట పోసింది. గుండె వేగంగా కొట్టసాగింది. ముందు బియ్యం కొని అక్కడే పడేసి తర్వాత కూరగాయలు కొనడానికి వెళ్ళి ఉంటే డబ్బు పోయేది కాదు అనుకుంటూ నన్ను నేను నిందించుకున్నాను. ఆశ చావక రైతు బజారు మేనేజర్ని కలిశాను. ఆయన విషయం విన్న వెంటనే స్పందించారు. మైక్లో అనౌన్స్ చేశాడు, రిటైర్డ్ టీచర్ రంగనాథం గారు 1000 రూపాయల నోటు పోయింది. ఎవరికైనా దొరికి ఉంటే ఆఫీసులో మేనేజర్ గారిని కలవండి, తగిన బహుమానం ఇవ్వబడను. నన్ను తన ఎదుట కుర్చీలో కూర్చోబెట్టాడు. మంచి నీళ్లు ఇప్పించాడు. 10 నిమిషాల తర్వాత మరోమారు మైక్లో చెప్పాడు. అరగంట దాటినా ఫలితం శూన్యం. సార్, మీ నోటు పోలేదు, దొంగిలించబడింది. ఈ మధ్య ఇక్కడ జోబులు కొట్టే కుర్రాళ్ళు తిరుగుతున్నారు, మీరే జాగ్రత్తగా ఉండాల్సింది అన్నాడు మేనేజరు. తానొకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసినట్లు బియ్యం రైతు బజార్లో కొంటే 100 రూపాయలు ఆదా అవుతుందని వస్తే అసలుకే మోసం వచ్చింది. ఇక చేసేదేముంది? బస్ ఎక్కి కూర్చొని అనవసరంగా మార్కెట్కి వచ్చి డబ్బు పోగొట్టుకున్నాను కదని ఆలోచిస్తూ ఉండిపోయాను. నేను దిగవలసిన స్టేజీ రాగానే బస్ దిగి తిన్నగా ఇంటికొచ్చాను. గేటు తీసిన శబ్దమైంది కాబోలు శ్రీమతి వచ్చి గుమ్మంలో నిలబడింది. ఏమండి, ఆలస్యమైందే, బియ్యం పట్టుకు రాలేదేమిటి? మర్చిపోయారా అంది. మర్చిపోలేదు, కానీ బియ్యం తీసుకువద్దామని తీసుకువెళ్లిన 1000 రూపాయల నోటును జోబులోంచి ఎవరో కొట్టేశారు అన్నాను సోఫాలో కూర్చుంటూ. అలాగా? పోతే పోయిందిలేండి. ఎవరు ఖర్చు పెట్టాలని దాని మీద రాసిందో అలాగే జరుగుతుంది. మీరు బాధపడకండి. గుట్టల్లోనో చెట్లలోనో నోటు పడిపోతే నిరుపయోగమైందని బాధపడాలి. రైతు బజార్లో పడిపోయింది, ఎవరో తీసుకునే ఉంటారు. డబ్బు ఉండేదే ఖర్చు పెట్టడానికి. మీరు దిగులు పడవద్దు, లేవండి భోజనానికి అంటూ డైనింగ్ రూమ్లోకి నడిచింది మా ఆవిడ. ఆమె విశాల హృదయానికి నేనెంతగానో పొంగిపోయాను. సాయంకాలం 6 గంటలైంది. మా ఆవిడ పెరట్లో వంట పాత్రలు శుభ్రం చేస్తోంది. నేను వరండాలో కుర్చీలో కూర్చొని పోయిన నోటు గురించి ఆలోచిస్తున్నాను. ఇంతలో గేటు తీసిన శబ్దమైంది. నేను గేటుకేసి చూశాను. ఓ 20 ఏళ్ల కుర్రాడు గేటు తీసుకుని లోపలికి వచ్చి, నమస్కారం సార్, నేను కట్టెల రాంబాబు కొడుకు రమేష్ నండి, మీ స్టూడెంట్ని. నాతో ఏమైనా పనుండి వచ్చావా?
కాదు సార్, మీరు నన్ను క్షమించాలి, నేను తప్పు చేశాను అంటూ నా కాళ్ల మీద పడ్డాడు. అతని కన్నీళ్లు నా కాళ్ల మీద పడటం నేను గమనిస్తూనే ఉన్నాను. ఎందుకు క్షమించాలి? నీవు నాకు చేసిన అపకారం ఏమిటి? కాస్త వివరంగా చెప్పు అన్నాను. ఇవాళ రైతు బజార్లో మీరు టొమాటాలు ఏరుతున్న సమయంలో నేను అక్కడే తచ్చాడుతున్నాను. మీ జోబులోని 1000 రూపాయల నోటు మీద నా దృష్టి పడింది. మీ జోబు నుండి నోటు తీసి నా జోబులో వేసుకున్నాను. మేనేజర్ అనౌన్స్మెంట్ విన్నప్పుడు తెలిసింది అది మీ నోటని. ఆ క్షణంలో నేను చాలా బాధపడ్డాను. నేను చిన్న చిన్న దొంగతనాలు చేసి బ్రతుకుతున్నాను. మీరు నాకు చదువు చెప్పిన గురువని మిమ్మల్ని పోల్చుకోలేకపోయాను. మా నాన్న నన్ను స్కూల్కి పంపునని 9వ తరగతి చదువుతున్నప్పుడు ముందుకేశాడు. మీరు అప్పుడు మా నాన్నకు చెప్పి నన్ను స్కూల్కి పంపించేటట్లు చేశారు. మాస్టారు, మీరు దయచేసి మీ నోటు తీసుకుని నన్ను క్షమించారంటే నేను వెళ్తాను అంటూ 1000 రూపాయల నోటు నాకు ఇవ్వబోయాడు. ఆ నోటును చూడగానే అది నాదని పోల్చుకున్నాను. వద్దు బాబు, నీవు కష్టపడి నా నోటు కాజేశావు. ఆ క్షణంలో అది నీదయింది. నా అజాగ్రత్తకు నేను మూల్యం చెల్లించుకున్నాను. ఉదయం నుంచి బాధపడ్డాను. ఇక మర్చిపోతాను. అయితే నాదొక రిక్వెస్ట్. జేబు దొంగవైన నీవు ఎప్పుడో ఒకప్పుడు పోలీసులకు దొరుకుతావు. వాళ్ళు నీ పూర్వపరాలు అడుగుతారు. అప్పుడు నీవు మహాత్మాగాంధీ స్కూల్లో చదివానని మాత్రం చెప్పకు. అలా చెబితే ఆయన ఆత్మ క్షోభిస్తుంది అంటూ రమేష్ భుజం తట్టి ఇవ్వజూపిన నోటు వాడి జోబులో పెట్టి పంపించాను. నా మాటల ప్రభావమో లేక తను చేస్తున్న పని తప్పని తెలుసుకున్నాడో ఏమో గాని రమేష్ పూర్తిగా మారిపోయాడు. వాళ్ళింట్లోనే కూరగాయల కొట్టు పెట్టుకుని నిజాయితీగా బ్రతుకుతున్నాడు. ఉద్యోగ ధర్మం ప్రకారం కొందరు విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దిన తృప్తి ఆనాడు నాకు కలిగింది. రిటైర్ అయ్యాక నేను రమేష్ జీవితంలో తెచ్చిన మార్పు నాకు సంతృప్తినిచ్చింది. ఇది కథ కాదు, ఒక యథార్థ సంఘటన. ఇది గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.